కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? మీరు మంచి ఆన్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ చేస్తుంది. ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి. 24/7 యాక్సెస్, ల్యాప్టాప్ ఆర్ మొబైల్ యాక్సెస్. హర్షిత్ ఇన్స్టిట్యూట్. Download the app and study materials our mobile app. Visit www.harshitinstitute.co.in. మీరు అనుకున్న జాబ్ ని సాధించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్. సెల్ 90322200 9676525789. youtube.com హర్షిత్ ఇన్స్టిట్యూట్. Dear aspirants, good morning one and all. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైతే రావడానికి అంటే మన ఎగ్జామ్లో ఏమైతే మనకి ఇంపార్టెంట్గా ఉంటాయో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దామండి. అయితే ఎక్కువ ఈవెంట్స్ కాదు, మనకి ఇంపార్టెంట్. మన ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, అది కానిస్టేబుల్, ఎస్ఏ, లేకపోతే డిఎస్సి ఎగ్జామినేషన్స్, అదే గ్రూప్స్ 1, 2, 3, 4 ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, అలాగే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఇటువంటి ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం డైలీ ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ని తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండండి, అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సరే, ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలో ఫస్ట్గా మనం రీసెంట్గా ఒక అపాయింట్మెంట్ చూసుకుందామండి. మన పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక అపాయింట్మెంట్ జరిగింది. అది ఒక అంతర్జాతీయ ఆర్గనైజేషన్కి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి ఒక అపాయింట్మెంట్ వెళ్ళడం అనేది జరిగింది. ఏంటి అపాయింట్మెంట్? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి పిఎం రాజు తోప్నో సరే, ఇక్కడ రాజు తోప్నో పేరు గుర్తుంచుకోండి, రాజు తోప్నో. ఈయన రాజు తోప్నో అనేటువంటి వ్యక్తి గతంలో ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉండేవారు. ఎవరికంటే ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీగా ఉండేవారు. ఆయన ఇటీవల కాలంలో చాలా రీసెంట్గా ఆయన్ని ఎక్కడికి పంపించారంటే వరల్డ్ బ్యాంక్కి పంపించడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ ఆయన క్యాడర్ ఏంటంటే సీనియర్ అడ్వైజర్ టు ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. అంటే ఒక సీనియర్ అధికారిగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన ప్రమోట్ చేయడం అనేది, పంపించడం అనేది ఇండియన్ గవర్నమెంట్ చేసింది. కాబట్టి ఇది ఒక రీసెంట్ అపాయింట్మెంట్, గుర్తుంచుకోవాలి తప్పనిసరిగా. ఆయనకి పేరు అడుగుతారండి, తప్పనిసరిగా మన పేరు అడుగుతారు. ఇటీవల కాలంలో సీనియర్ అడ్వైజర్ టు ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ ఎవరు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేరు గుర్తుంచుకోవాలి, రాజు తోప్నో. సరిగ్గా మనకి వరల్డ్ బ్యాంక్ గురించి చెప్పుకుంటున్నాం. వరల్డ్ బ్యాంక్ అనేది ఏంటి? ఇది ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసుకున్నట్లయితే వాషింగ్టన్ డీసీలో ఉంది. వాషింగ్టన్ డీసీ అమెరికాలో ఉంది. నెక్స్ట్ దీని యొక్క ఫార్మేషన్ డే వచ్చేటప్పటికి 1944 జూలైలో ఈ వరల్డ్ బ్యాంక్ ఫార్మేషన్ డే 1944 జూలైలో దీన్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇది రెండు సంస్థల యొక్క కలయిక. వరల్డ్ బ్యాంక్ ఈజ్ కంప్రైజ్ ఆఫ్ 2 ఇన్స్టిట్యూషన్స్. వన్ ఈజ్ ఐబిఆర్డి ప్లస్ ఐడిఏ. ఐబిఆర్డి మరియు ఐడిఏ రెండింటి యొక్క కలయికని మనం ఏమంటామంటే వరల్డ్ బ్యాంక్గా మనం పిలవడం అనేది జరుగుతుంది. ఐబిఆర్డి అంటే మనకు తెలుసు, ఐబిఆర్డి అండ్ ఐడిఏ. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఐడిఏ మీన్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఐడిఏ. ఈ రెండింటి యొక్క కలయికే మనం వరల్డ్ బ్యాంక్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సరే, ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీ, మర్చిపోకూడదు. ఫార్మేషన్ ఇయర్ కూడా గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ చూసుకున్నట్లయితే డేవిడ్ మలాఫస్ అనే వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్. అట్ ద సేమ్ టైం ఎండి అండ్ సిఎఫ్ఓ, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ మీన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే అనుష్లా కాంత్. ఆయన పేరు అనుష్లా కాంత్. ఆ రెండు పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఈస్ డేవిడ్ మలాఫస్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మలాఫస్.
అండ్ వరల్డ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనుష్లా కాంత్. ఈ రెండు పేర్లు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ రెండోది చూసుకున్నట్లయితే గైడ్ సేన్. ఇక్కడ మనం ఫస్ట్ వన్గా రాజీవ్ తోఫ్నా గురించి చూసుకున్నాం. ఫస్ట్ వన్ రాజీవ్ తోఫ్నా గురించి చూసాం. రెండోది చూసుకున్నట్లయితే ఈ యొక్క గైడ్ సేన్ అనేది ఏంటి? గైడ్ సేన్ అనేది ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్కి సమ్మర్ క్యాపిటల్గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి నిన్న మొన్నలో మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఎవరు అనౌన్స్ చేశారు? ఉత్తరాఖండ్ గవర్నర్ అయినటువంటి బేబీ రాణి మౌర్య. ఆ పేరు బేబీ రాణి మౌర్య ఇటీవల కాలంలో సమ్మర్ క్యాపిటల్గా దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. గేట్స్ అని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి ఈ ఉత్తరాఖండ్కి సమ్మర్ క్యాపిటల్ కొత్తగా అనౌన్స్ చేశారు. సరే, వింటర్ క్యాపిటల్ ఏంటి? ఉత్తరాఖండ్ యొక్క వింటర్ క్యాపిటల్ డెహ్రాడూన్. కాబట్టి ఉత్తరాఖండ్కి రెండు క్యాపిటల్స్. పాత క్యాపిటల్ డెహ్రాడూన్, ఇట్ ఇస్ వింటర్ క్యాపిటల్. రీసెంట్గా సమ్మర్ క్యాపిటల్ ఏంటంటే మనకి గైర్సన్. ఈ రెండు పేర్లు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, గైర్సన్ అండ్ డెహ్రాడూన్. నెక్స్ట్ ఇక ఉత్తరాఖండ్ గురించి చూద్దామండి. ఈ ఉత్తరాఖండ్ని జనరల్గా అంత గతంలో మనం ఏమని పిలిచేవారంటే ఉత్తరాంచల్ అని పిలిచేవాళ్ళం. ఉత్తరాఖండ్ని ఉత్తరాంచల్ అని పిలవడం అనేది జరిగేది. అంతేకాకుండా జనరల్గా దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్ని మనం ఏమని పిలుస్తామంటే దేవభూమి అని పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే దేవభూమి, ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం ల్యాండ్ ఆఫ్ గాడ్స్ లేదా దేవభూమి అని ఎందుకు పిలుస్తాము అంటే దానికి రీజన్ ఏంటంటే హిందూ టెంపుల్స్ అనేవి ఉత్తరాఖండ్లో చాలా ఎక్కువగా ఉంటాయండి. చాలా ఎక్కువ హిందూ టెంపుల్స్ ఉంటాయి కాబట్టి పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉంటాయండి ఉత్తరాఖండ్లో. కాబట్టి దాన్ని ఏమంటామంటే దేవభూమి అంటాం, ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అంటాం. అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి అంటే దీని యొక్క ఫార్మేషన్ డే ఎప్పుడు? ఉత్తరాఖండ్ యొక్క ఫార్మేషన్ డే ఎప్పుడంటే 9th November 2000 దీని యొక్క ఫార్మేషన్ డే. అదేవిధంగా ప్రజెంట్ ఉత్తరాఖండ్ యొక్క సీఎం ఎవరు? అది కూడా చూసుకోవాలండి. ఏదైనా మనకు టాపిక్ వచ్చినప్పుడు, ఒక కరెంట్ అఫేర్ ఈవెంట్ వచ్చినప్పుడు దాని సరౌండింగ్స్ కూడా తప్పనిసరిగా మనం చూసుకుంటూ ఉండాలి. ప్రజెంట్ ఉత్తరాఖండ్ సీఎం ఎవరంటే త్రివేంద్ర సింగ్ రావత్ ఫ్రమ్ బీజేపీకి చెందినటువంటి త్రివేంద్ర సింగ్ రావత్ అని ఆయన ప్రజెంట్ సీఎంగా ఉన్నారు. గవర్నర్ చెప్పాను మీకు బేబీ రాణి మౌర్య ఆమె గవర్నర్. క్యాపిటల్ వచ్చి గైర్సన్ సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ వచ్చి డెహ్రాడూన్. ఓకే, దిస్ ద సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, మనకు రీసెంట్గా జరిగినటువంటి సంఘటన. థర్డ్ పాయింట్ వద్దామండి. మూడో ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి? ఇటీవల కాలంలో జరిగినటువంటి మన కరెంట్ అఫైర్స్లో భాగంగా మూడో ఇంపార్టెంట్ ఈవెంట్ రిచర్డ్ డాకిన్స్ అవార్డ్. నేను రీసెంట్గా దాన్ని ప్రకటించడం అనేది జరిగింది. ఏంటి అవార్డు? మన భారతదేశంలో ఎవరు అవార్డుని అందుకున్నారు? రిచర్డ్ డాకిన్స్ అవార్డు అనేది అమెరికా వాళ్ళు ఇస్తారండి అవార్డు. అది ఎథిస్ట్ అలయన్స్ ఆఫ్ అమెరికా అనేటువంటి ఒక సంస్థ ఈ యొక్క అవార్డుని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. రిచర్డ్ డాకిన్స్ అవార్డు. ఈ యొక్క రిచర్డ్ డాకిన్స్ అవార్డు భారతదేశంలో పొందినటువంటి వ్యక్తి ఎవరంటే జావేద్ అఖ్తర్. పేరు గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. జావేద్ అఖ్తర్. అతనికి వచ్చినటువంటి అవార్డు రిచర్డ్ డాకిన్స్ అవార్డుని ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే ఎథిస్ట్ అలయన్స్ ఆఫ్ అమెరికా అనేటువంటి ఒక సంస్థ దీన్ని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఇతనే. ఇంతవరకు భారతీయులకు ఎవ్వరికీ కూడా అవార్డు రాలేదు, ఫస్ట్ పర్సన్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, ఇతను ఏంటి, ఇతను వర్క్ ఏంటి, ఇతను ఏం చేస్తూ ఉంటాడు, ఎందుకు అవార్డు ఇచ్చారు? జావేద్ అఖ్తర్కి ఎందుకు అవార్డు ఇచ్చారంటే ప్రజలందరినీ కూడా మొబిలైజ్ చేస్తూ ఉంటాడు, ప్రజలందరిలో కూడా చైతన్యం తీసుకొస్తూ ఉంటాడు. దేని ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా. ఈ కరోనా కాలంలో జరిగినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇతని యొక్క సేవలను గుర్తించి ఆ యొక్క ఎథిస్ట్ అలయన్స్ అమెరికన్ ఈ యొక్క సంస్థ ఈ అవార్డుని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి దీంట్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటంటే రిచర్డ్ డాకిన్స్ అవార్డ్, జావేద్ అఖ్తర్. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఈవెంట్ చూద్దామండి. కోరో బోట్. ఇక్కడ మనకి
కోరోబోట్ అంటే ఏంటి? కోరోబోట్ రీసెంట్గా ఇటీవల కాలంలో థానేకి చెందినటువంటి ప్రముఖ ఇంజనీర్ ఈ యొక్క ఒక రోబోని డెవలప్ చేయడం అనేది జరిగింది. ప్రపంచంలోనే ఇటువంటి రోబో ఇంకెక్కడా లేదు, ఫస్ట్ టైం అనమాట. ప్రపంచంలో అయితే ఫస్ట్ టైం. ఎలాగంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరు దానికి సహకారం అనేది ఏం చేయవసరం లేదు, ఎవరు అడ్వైస్ కూడా చేయవసరం లేదు. ఇది మరి ముఖ్యంగా ఎవరైతే కోవిడ్ పేషెంట్లు ఉంటారో వాళ్ళకి సేవ చేయడానికి దీన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ, వాటర్ కానీ, మెడిసిన్స్ కానీ, ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ఏమైనటువంటి వస్తువుల్ని ఇది ఆయా సమయాలకి అది వెళ్ళి అందించడం అనేది జరుగుతుంది. అయితే దీనిలో ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దాన్ని జనరల్గా రోబో అంటే మన దగ్గరలో ఉండి ఏ రూమ్లో దాని పక్కనే ఉండి దాన్ని మనం ఆపరేట్ చేసుకుంటూ ఉంటే, లేదా పక్క రూమ్లో ఉండో లేకపోతే ఆ సరౌండింగ్స్లో ఉండి మనం ఆపరేట్ చేస్తూ ఉంటే ఆ రోబోట్ తన పని చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇది అలా కాదు. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే రోబోట్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అటువంటి రోబోని ఇటీవల కాలంలో మన భారతదేశానికి చెందినటువంటి ఒక ఇంజనీర్ థానేలో దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. దానికి ఒక పేరు పెట్టేది ఏంటంటే కోరోబోట్. కోరో అంటే కరోనా అనుకోవచ్చు, బోట్ అంటే రోబోట్ అనుకోవచ్చు. కోరోబోట్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఇదొక ముఖ్యమైనటువంటి న్యూస్గా మన సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో ఇదొక ముఖ్యమైనటువంటి న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. కోరోబోట్ థానే అనేది బాంబేకి దగ్గరలో ఉన్నటువంటి ఒక సిటీ. దాన్నే మనం ఏమంటామంటే సిటీ ఆఫ్ రివర్స్ అని కూడా అంటామండి. థానేని మనం ఏమంటామంటే సిటీ ఆఫ్ రివర్స్ అని కూడా అంటాం. ఆ పేరు కూడా గుర్తు. ఈ క్రింది వాటిలో సిటీ ఆఫ్ రివర్స్గా పిలువబడేటువంటి నగరం ఏది అని చెప్పేసి అంటే థానే గుర్తుంచుకోవాలి. థానే మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ బాంబేకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఒక సిటీ ఇది. ఓకే, నెక్స్ట్ పాయింట్గా చూద్దాం. ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇటీవల కాలంలో ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏల్ యూనివర్సిటీ అని. ఇది ఎక్కడ ఉందంటే యుఎస్ఏలో ఉన్నటువంటి ఏల్ యూనివర్సిటీ ఇటీవల కాలంలో ఇక వాతావరణ అభివృద్ధి సూచిక అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 180 దేశాలు ఇండెక్స్ తీసుకుంటే 180 దేశాల మీద పరిశోధన చేస్తే దాంట్లో మన భారతదేశం యొక్క స్థానం 168, 168వ స్థానంలో ఉంది. అడుగుతాను ఎటువంటి బిట్లు మనం ఎక్కువసార్లు అడగడం జరిగింది. ఏల్ యూనివర్సిటీ నిర్వహించినటువంటి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని చెప్పేసి అడుగుతాడు. ఇలా ఇటువంటి బిట్లు గతంలో చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దాని స్థానం ఎంత అంటే మన ప్లేస్ ఎంత అంటే అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ఇండియా గాట్ 168th ర్యాంక్, 168వ స్థానాన్ని ఇది సంపాదించడం జరిగింది. సరే, మొత్తం ఇండికేటర్స్ ఎన్ని సూచికలు తీసుకుంటారంటే 32 ఇండికేటర్స్ని వాళ్ళు తీసుకుని వాటి మీద వీళ్ళు ఈ ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల్లో ఒక దేశంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటిని కూడా వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఈ ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. ద లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే జయా జైట్లీ టాస్క్ ఫోర్స్. మీరు పేపర్లో చూసే ఉంటారు. ఇటీవల కాలంలో ఏర్పాటు చేసినటువంటి జయా జైట్లీ టాస్క్ ఫోర్స్. అయితే ఈ టాస్క్ ఫోర్స్ గురించి గతంలో బడ్జెట్ సమావేశంలోనే మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించడం అనేది జరిగింది, జయా జైట్లీ టాస్క్ ఫోర్స్ అనేది. కాకపోతే దాని ఇంప్లిమెంటేషన్, దాని యాక్టివేషన్ అంతా కూడా జస్ట్ స్టార్ట్ అయింది, రీసెంట్గా స్టార్ట్ అయింది. మనకి న్యూస్లో మన హిందూ పేపర్లో కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ పేపర్స్లో వస్తూ ఉంటుంది జయా జైట్లీ టాస్క్ ఫోర్స్. ఏంటి జయా జైట్లీ టాస్క్ ఫోర్స్? ఈ ఎవరి గురించి ఇది చూసినట్లయితే మన భారతదేశ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు మరియు పిల్లల యొక్క అభివృద్ధి గురించి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఏ కాన్స్టిట్యూటెడ్ జయా జైట్లీ టాస్క్ ఫోర్స్ దట్ విల్ వర్క్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. ఇక్కడ మనకి ఎవరి యొక్క అభివృద్ధి గురించి అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి దీన్ని క్రియేట్ చేయడం అనేది, టీంని క్రియేట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే మోర్టాలిటీ రేట్ని తగ్గించడం, అంటే ప్రసూతి మరణాలను తగ్గించడం, మరియు న్యూట్రిషన్ ఫుడ్ అందించడం. నెక్స్ట్ అంతేకాకుండా మదర్హుడ్కి అంటే గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇప్పించడం, అలాగే
పిల్లల యొక్క బాగోగులని వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి పాటుపడడం అనేది ఈ టీం యొక్క మెయిన్ ఎయిమ్. సరే, దీంట్లో ఒక మనకి ఇండియన్ ఎంఎంఆర్ ఎంత అనేది చూద్దామండి. అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే అంటే ఒక స్త్రీ ప్రసవ టైంలో చాలామంది చనిపోతూ ఉంటారు. దాని యొక్క రేట్ ఎంత అంటే మనం చూసుకున్నట్లయితే 1,00,000 మందికి 122 మంది ఈ యొక్క ప్రసవ టైంలో అంటే ఈ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ప్రసవించే టైంలో చనిపోవడం జరుగుతుంది. దాని మోర్టాలిటీ రేట్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి అంటాం. అది ఎంత అంటే 1,00,000 మందికి 122 మంది మన భారతదేశంలో చనిపోవడం అనేది జరుగుతుంది. ఆ రేటు కూడా చాలా ఇంపార్టెంట్. 1,00,000 122/1,00,000. సరే, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎలా గమనిస్తారు అంటే ఒక స్త్రీ కనుక ఆమె గర్భిణీగా ఉన్నప్పుడు చనిపోయినా అది మోర్టాలిటీ రేట్ కిందనే పరిగణించడం అనేది జరుగుతుంది. ప్రసవ మరణం కింద పరిగణించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రసవించిన తర్వాత కానీ లేదంటే ఆ యొక్క ఈ ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసిన తర్వాత కానీ 42 డేస్ వరకు 42 రోజుల వరకు కనుక ఈ లోపల కనుక ఆ స్త్రీ చనిపోయినట్లయితే దాన్ని కూడా మోర్టాలిటీ అంటే ప్రసవ మరణం కింద పరిగణించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఇటీవల కాలంలో నిన్న జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే అన్నీ కాదండి, కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్సే తీసుకురావడం జరిగింది. వాటిలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా అపాయింట్ అయినటువంటి రాజీవ్ తోపున గురించి చెప్పుకున్నాం మనం. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఉత్తరాఖండ్ యొక్క కొత్త క్యాపిటల్ గురించి చెప్పుకున్నాం. రిచర్డ్ డాకిన్స్ అవార్డు గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ కోరోబోట్ అంటే ఏంటి, కోరోబోట్ని ఎవరు డెవలప్ చేశారనే విషయం కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం ఎంతని చెప్పుకున్నాం. నెక్స్ట్ జేఎల్ జైట్లీ టాస్క్ ఫోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనే విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవన్నీ కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. వాటన్నిటిని కూడా ఫాలో అవుతూ ఉండండి, నోట్స్ రాసుకుంటూ ఉండండి. అట్ ద సేమ్ టైం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అలాగే మిగిలిన సబ్జెక్టులన్నింటినీ కూడా క్లాసులన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.